రోజు ఈ రీల్ దేని గురించి అంటే యాక్చువల్లీ నేను నా యూట్యూబ్ ఛానల్ పేరు మిస్టర్ ఎన్ఫీల్డ్ అనమాట. సో వీడికి నేను బ్లాకీ అనే పేరు పెట్టాను ఇనిషియల్గా. సో అది నేను ఒక నిక్ నేమ్ లాగా అనుకున్నా. వీడికి ఇప్పుడు సీరియస్గా ఒక పేరు పెట్టాలి అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ పేరు నేను యాక్చువల్లీ 2 పేర్లు అనుకుంటున్నా. ఒకటి వచ్చేసి నందిఘోష, సెకండ్ పేరు వచ్చేసి కపిధ్వజ. అని నందిఘోష అంటే ఏంటంటే మన కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు మన శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకుని ఏ రథం మీద అయితే యుద్ధానికి వెళ్ళాడో ఆ రథం పేరే నందిఘోష. అదే రథం మీద పైన జెండాలో ఉన్న మన హనుమంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన దాని మీద ఉండడం వల్ల దానికి కపిధ్వజ అని ఒక పేరు వచ్చిందనమాట. సో ఆ చారియట్ ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కృష్ణుని అర్జునుని తీసుకెళ్లి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లి ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తాన్ని క్లియర్ చేసి అర్జునుడు గెలిచేలాగా చేయడానికి అది కూడా ఒక రీజన్ అయింది. నేను లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు మన బ్లాకీ గడ నాతో పాటు ఉంటాడు కాబట్టి వీడికి నేను నందిఘోష అని పేరు పెట్టాలనుకుంటున్నాను. కానీ సేమ్ టైం నాకు ఏంటంటే హనుమంతుడు అంటే చాలా ఇష్టం. హనుమంతుడు అదే రథం మీద పైన కూర్చున్నాడు కాబట్టి ఆయన పవర్ కూడా దాంట్లో కొంచెం ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. సో ఆ కపిధ్వజ అనే పేరు కూడా నాకు బాగా నచ్చింది. రెండిట్లో ఏది పెట్టాలనేది నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. సో నా తరపున అంటే మన యూట్యూబ్ ఛానల్ తరపున నా వ్యూవర్స్ అందరూ కూడా కొంచెం ఈ వీడియో చూసిన తర్వాత ఈ 2 పేర్లలో ఏది బాగుంది అనేది 1 or 2 అనే ఆప్షన్ కింద మీరే కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో హై ఓటింగ్ దేనికి వస్తుందో ఆ పేరు నేను ఫైనల్ చేసుకుంటే అండ్ అదే నేమ్ ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అవుతుంది. మిస్టర్ ఎన్ఫీల్డ్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా చేంజ్ అవుతుంది. సో మీరు అందరూ కూడా చూసి నా వీడియో కామెంట్ చేస్తారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంతో పాటు మీరు కూడా మీ వెహికల్కి మీరు ఏదైతే పేరు పెట్టుంటారంటే ఇది మన లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి మీ వెహికల్స్ కూడా మీరు ఏదో ఒక పేరు పెట్టుంటారు కదా. మీ వెహికల్ నిక్ నేమ్ ఏంటో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.